సూత జనకాత్మజే రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయితా చ సహా. రాముడు తన ధర్మాన్ని మాత్రమే రక్షించుకోడు, చాతుర్వర్ణముల యొక్క ధర్మాన్ని రక్షిస్తాడు. మర్యాదానాంచ లోకస్య, మర్యాదా పురుషోత్తముడు. ఇలా ఉండాలి కట్టుబాటు అంటే అని చెప్తాడు. ఆ కట్టుబాటు అలా జరిగేటట్టు చూస్తాడు. కట్టుబాటు తప్పడం రాముడికి ఇష్టం ఉండదు. అంటే ఆచారకాండ మీద అంత నమ్మకం ఉన్నవాడు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. అమ్మ రాముడికి వేదాలన్నీ తెలుసు, యజుర్వేదం విశేషంగా తెలుసు. యజుర్వేదంలో పుట్టాడు. యజుర్వేదంలో పుట్టలేదని అప్పయ్య దీక్షితారు వారు ఏడిచారు. యజుర్వేదం ఎందుకంత గొప్పదైందంటే యజ్ అంటే ఆరాధన. యజుర్వేదం దక్షిణ దేశంలో చాలా ఎక్కువ. కృష్ణ యజుర్వేదం చదువుకున్న వాళ్ళే అందరూ. యజుర్వేదం చదువుకుంటే దేవతల్ని ఆరాధించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడం తెలుస్తుంది. అందుకే మీరు చూడండి, రామాయణంలో లక్ష్మణస్వామి వచ్చి అరణ్యకాండలో మాట అంటాడు, అన్నయ్య పర్ణశాల నిర్మించవన్నావు,